వెల్కమ్ టు మన పునీతులు సిరీస్. ఉత్తర అంబ్రియాపురి పునీత ఓజ్వల్డ్, సెయింట్ ఓజ్వల్డ్ ఆఫ్ నాథుంబ్రియా, క్రైస్తవ రాజు, ఒక వేద సాక్షి. క్రీస్తు శకం 605 నుండి 642 వరకు జీవించారు. ఓజ్వల్డ్ ఇంగ్లాండ్కు చెందిన ఒక రాజవంశీకుడు. తండ్రి పేరు ఈథెల్బ్రీత్. క్రీస్తు శకం 617లో జరిగిన యుద్ధంలో రీడ్వాల్డ్ చేతిలో తండ్రి చనిపోగా ప్రాణభయంతో ఓజ్వల్డ్ ఉత్తరంబ్రియా విడిచి స్కాట్లాండ్ దేశంకు పారిపోయాడు. అక్కడ ఇవోనా పట్టణంలో క్రీస్తుని గురించి తెలుసుకున్నాడు. కన్య గర్భమును జన్మించిన దైవకుమారుడు, యజ్ఞ వస్తువుగా అర్పించుకున్న భగవానుడు, తన శరీర రక్తములనే జీవాహారముగా ఇచ్చిన విమోచనకర్త యేసుక్రీస్తు ప్రభువేనని నిర్ణయించుకున్నాడు. గట్టి విశ్వాసము, నమ్మికతో జ్ఞానస్నానము స్వీకరించాడు. ఇది ఇట్లుండగా ఉత్తర అంబ్రియాను ఓజ్వాల్డ్ మేనమామ పునీత ఎడ్విన్ రాజు రాజ్యమేలుతున్నాడు. ఈయనపై కుట్ర చేసిన మెర్సియా క్రైస్తవేతర పాలకుడైన పెండారాజు మరియు వేల్స్ రాజైన కేడ్వాలన్ ఉమ్మడిగా దండెత్తి వచ్చి క్రీస్తు శకం 633లో ఎడ్విన్ రాజుని హతమార్చారు. ఆ రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని ఓజ్వల్డ్ ముమ్మర ప్రయత్నం ప్రారంభించాడు. ఆ రాజ్య ప్రజలందరిలో ఆధ్యాత్మిక సంపదలతో జ్ఞానదీపికలు వెలిగించాలని ఆయన ధ్యేయం. అందువలన ఓజ్వల్డ్ కొందరు సైనికులను ఏకం చేశాడు. ఒకవైపు యుద్ధ శిక్షణ, మరోవైపు ప్రార్థనా పరిచర్యతో సైనికులను ఉత్తేజితులను చేశాడు. ఒక్కొక్క సైనికుడు 100 మంది సైనికులు పెట్టున తీర్చిదిద్దాడు. కేడ్వాలన్ రాజును జయించేటందుకు తన చిన్న సైన్యమును ముందుకు కదం తొక్కించి క్రీస్తు శకం 634లో ఎగ్జామ్ అను ప్రదేశంలో మోహరించాడు. ఆ రోజు రాత్రి పునీత కొలుంబా ఓజ్వల్డ్కు కలలో కనిపించి అభయహస్తం చాపి ఇచ్చారు. ఓజ్వల్డ్ ఆ స్థావరంలో ఒక కొయ్యి శిలువను నాటించి తన సైనికులను చేరవచ్చి, క్రీస్తు వీరులారా, మనం చేయబోయేది ధర్మయుద్ధం. మన రాజ్యం మనం సంపాదించుకోవాలి. సాధించిన రాజ్యంలో క్రీస్తు సువార్త సేవ విస్తరింపచేయాలి. క్రీస్తు కోసం కలిసికట్టుగా పోరాడుదాం. మన తరపున క్రీస్తు తన రక్షణ దూతలను పంపి జయం చేకూర్చుతారు. రేపే యుద్ధం ఆరంభం. ఆయన శక్తి ఉత్సాహంలపై ఈ శిలువ వద్ద ప్రార్థిద్దాం. హల్లెలూయా అని నినాదించాడు. మరుసటి రోజు శత్రురాజైన కేడ్వాలన్ తన పెద్ద సైన్యంతో ఎగ్జామ్ యుద్ధ రంగాలకు ఓజ్వల్డ్ ఎంత అని చులకన భావంతో విచ్చేశాడు. అశ్రద్ధగా వచ్చుచున్న ఆ సైన్యమును ఓజ్వల్డ్ చిన్న సైన్యం అరవీర భయంకరులైన సంసిద్ధతతో విరుచుకుపడ్డారు. వీరి దాటికి శత్రు సైనికులు ఎందరో హతమార్చబడగా మిగిలిన వారిని తరిమికొట్టారు. ఇట్లు విజయం సాధించిన ఓజ్వల్డ్ ఉత్తర అంబ్రియా రాజ్యములకు రాజైనాడు. దేవునికి కృతజ్ఞత విజయోత్సవం ఘనంగా జరిపించాడు. పునీత ఆయిదాను పీఠాధిపతిని స్వాగతించి లిండీస్ పేరున్న దీవిని పీఠాధిపత్యంకు కానుక చేశాడు. వారి సలహాతో రాజ్యమును పాలించాడు. ఓజ్వల్డ్ రాజు తన రాజ్యంలో దేవాలయాలు, మఠాలయాలు విరివిగా నిర్మింపజేశాడు. స్కాట్లాండ్ దేశం నుండి అనేక మంది ప్రభు సన్యాసులను, గురువులను తన రాజ్యంకు రప్పించాడు. తమ రాజ్యవంశీకులందరూ జ్ఞానస్నానం స్వీకరింపగా రాజ్యమంతటా క్రీస్తువాణి వినిపించింది. భక్తి, విశ్వాసాలు, సహోదర ప్రేమ వెల్లివిరిశాయి. ఎస్సెక్స్ రాజ్యంకు మొదటి క్రైస్తవ రాజైన సినగిల్స్ యొక్క రాకుమార్తె సినెబెర్గంను ఓస్వాల్డ్ పెండ్లాడాడు. సుఖశాంతులతో రాజ్యం ఏలుతున్న ఓస్వాల్డ్పై శత్రురాజులు కుట్ర పన్నారు. నర్మియా రాజైన పెండా అను అతడు హఠాత్తుగా ఓజ్వాల్డ్ భవనంపై విరుగబడి క్రీస్తు శకం 642 ఆగస్టు 5న రాజుని పొట్టనబెట్టుకున్నాడు. అప్పటికి ఓజ్వాల్డ్కు 37 సంవత్సరాల యవ్వన ప్రాయం. పాలకులలో పాలకునిగా, సైనికులలో సైనికునిగా, క్రైస్తవులలో క్రైస్తవునిగా ప్రభురాజ్య స్థాపనకై బలిదానమయ్యాడు. ఆదర్శ క్రైస్తవ రాజుగా చరిత్రలో మిగిలిపోయాడు. వేద సాక్షి వీరమరణంతో పునీతుల రాజ్యంలో చోటు సంపాదించుకున్నాడు. ఓజ్వాల్డ్ అనగా దేవుని శక్తి, దైవ బలం అని అర్థం.